హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫంట్ ఇంగ్లీష్. మనం ఆల్రెడీ బిఫోర్ వీడియోలో ఫొనెటిక్స్ ఎలా యూస్ చేస్తామో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో ఓవెల్స్, కాన్సోనెంట్స్ వాటిని ఎలా యూజ్ చేస్తారని తెలుసుకుందాం. ఆల్రెడీ బిఫోర్ వీడియోలో ఓవెల్స్ అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు. ఓవెల్స్ అంటే ఏం లేదండి, తెలుగులో అచ్చులు. అవే ఏ, ఈ, ఐ, ఓ, యు. అలాగే మనకి కాన్సోనెంట్స్ ఉన్నాయి, తెలుగులో హల్లులు. ఇక్కడ కాన్సోనెంట్స్ అంటే రిమైనింగ్ ఏఈఐఓయు కాకుండా ఉన్నవన్నీ కూడా మనకి కాన్సోనెంట్స్లోకి వస్తాయి. ఈ ఓవెల్స్ని, కాన్సోనెంట్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఏంటి అసలు దీని గురించి తెలుసుకోవాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్గా చూడండి, మనం ఒకరోజు ఒక మామిడి పండు ఒకటి అనేది మనం ఇండికేట్ చేసినప్పుడు తెలుగులో ఈజీగా ఒక అనేస్తాం కదా. బట్ ఇంగ్లీష్లో ఏంటంటే ఈ ఓవెల్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ బట్టి ఒక అనేది ఇవ్వాలి. అంటే మీకు ఓవెల్ సౌండ్ అంటే తెలుగులో అచ్చుల సౌండ్. అచ్చులు ఏంటి? ఆ నుండి అమ్మ వరకు ఉన్నాయి కదా. ఆ సౌండ్ వస్తే ఒక అంటే ఇంగ్లీష్లో యాన్ యూజ్ చేయాలి. An is used before words that start with a vowel sound. మనకి ఓవెల్ అచ్చుల సౌండ్ వస్తే కనుక వర్డ్కి ముందు యాన్ యూజ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, యాన్ అవర్. బట్ ఇక్కడ అవర్ దగ్గర హెచ్ చూస్తే హెచ్ కాన్సోనెంట్ కదండి, మరి యాన్ ఎందుకు పెట్టారని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ మనం యాన్ హవర్ అనమండి. హెచ్ సైలెంట్, కాన్సోనెంట్ అయినా అది సైలెంట్. ఓతో మనం అవర్ అంటున్నాం, అండ్ అవర్ అంటున్నాం. సో ఈ అవర్ అంటే ఆ పలుకుతుంది కాబట్టి అచ్చుల్లో ఆ నుండి అమ్మ వరకు సౌండ్ ఉంటుంది కదా, అచ్చు సౌండ్. ఆ సౌండ్ ఉన్నవన్నీ కూడా దానికి ఒక అని చెప్పాలంటే ఇంగ్లీష్లో యాన్ యూజ్ చేయాలి. యాన్ అవర్, యాన్ యానిమల్, యాన్ అంబ్రెల్లా, an egg, an insect. నెక్స్ట్ కాన్సోనెంట్స్. రిమైనింగ్ ఏఈఐఓయు కాకుండా ఉన్న రిమైనింగ్ అన్నీ కూడా కాన్సోనెంట్స్లోకే వస్తాయండి. అయితే ఈ కాన్సోనెంట్ లెటర్ కాదండి మనకు ఉండాల్సింది, కాన్సోనెంట్ సౌండ్ ఉంటే అంటే బా, సా, కా, డా, ఫా. ఆల్రెడీ ఫోనెటిక్స్ చెప్పుకున్నాం కదా. ఈ సౌండ్స్ కనుక ఉంటే దాని ముందు మీరు ఒక అనే మీనింగ్ వచ్చేలా పెట్టాలి. అంటే అప్పుడు మీరు పెట్టాల్సింది ఏ. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ కాన్సోనెంట్ సౌండ్ అండి. ఎగ్జాంపుల్, ఏ గుడ్ ఫిల్మ్, ఏ డ్రింక్, ఏ క్యాట్.